రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హైదరాబాద్ ఎస్పీఎఫ్ వెంగమామ హోటల్పై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్మించారు. దాడులు చేసిన ఫ్రిడ్జ్లో 4 రోజుల క్రితం కులిపోయిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. వారం రోజుల క్రితం తయారు చేసిన తందూరి చికెన్ యాజమాన్యం ఫ్రిడ్జ్లో దాచింది. దీంతో అధికారులు హోటల్ యాజమాన్యంపై సీరియస్ అయి భారీగా జరిమానా విధించింది. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడితే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. రెండోసారి ఎట్లా వెయిట్ చేస్తారు తరచుగా అంటే అపరిశుభ్రత వాతావరణంలో నెలకొంటున్నాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కొంతమంది కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఈ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఆకస్మికంగా ఏదో హోటల్ ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పేసి అనుకొని బయలుదేరినాం. ఎస్వీఎం మన దగ్గర అత్తాపూర్లో ఉన్నటువంటి దాన్ని చెక్ చేయడం, లోపలికి వెళ్ళి చేయడం జరిగింది. ఫుడ్ అంతా కూడా చేసి పెట్టిస్తే ఒక ఫ్రిడ్జ్ లో నిన్న మొన్నటి ఫుడ్ అనేది చికెన్ ఫుడ్ అనేది తందూరి ఐటమ్స్ లాగా అని చెప్పేసినటువంటి ఫ్రోజన్ ఫుడ్ కనబడింది. అటువంటివి అంటే చాలా వరకు ఏం లేవు, కొద్ది క్వాంటిటీ కనబడింది కాబట్టి ఆ ఫుడ్ అంతా కూడా బయటికి తీసుకొచ్చి ఆయన హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. ఇది మొదటి దఫాగా వారిని హెచ్చరికలతో పాటు పెనాల్టీ వేసి వదిలిపెట్టడం జరుగుతుంది. తదుపరి ఇలాంటివి ఇంకా కొనసాగిస్తే మాత్రం హోటల్ కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేసి హోటల్ కూడా సీజ్ చేసే వరకు కూడా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో పాటు తరచుగా మా హెల్త్ ఆఫీసర్లను కూడా అన్ని హోటల్స్ను చెక్ చేయండి అని చెప్పి కూడా ఆదేశం జరిగింది. దాని తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా ఈ సమాచారం చేసి పంపించాము. వారు కూడా తరచుగా ఈ ఒక హోటల్స్ని అంటే హోటల్ మామూలు వేరే